పేతురు గారు చెప్పిన, అయ్యా పేతురు గారు, అయ్యగారు, ఆ మనుషుడు నీతిమంతుడయ్యా, దేవునికి భయపడేవాడు, యూదా జనంలో మంచి పేరు పొందినవాడు అని చెప్తున్నాడు. చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు చెడ్డవాటిని మనం అసహించుకోవాలి. మంచిని వల్ల వాక్యం మంచి దేవుడు మన హృదయం ఉంచుకోవాలి. ఎల్లప్పుడూ నడుస్తుందా లెగుస్తుందా అని స్తుతించాలి. అప్పుడు మనకి మంచి జరిగింది. మనం ఆరోగ్యం ఉన్నప్పుడు ఒక రకం, కడుపు నిండినప్పుడు ఒక రకం, కడుపు నిండినప్పుడు ఒక రకం, నోటి నిండా రుచులు ఉన్నప్పుడు ఒక రకంగా మనం అలా ప్రవర్తించుకోవట్లేదు బిడ్డ. మనం ఎల్లప్పుడూ ఏం చేయాలి? దేవుని స్తుతించి ఆరాధించే వారిగా ఉండాలి ప్రియబిడ్డ. అప్పుడు ఈ శిష్యులు ఏమన్నారు? నీతిమంతుడయ్యా, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడయ్యా, యూదా జనులందరి వల్ల మంచి పేరు తెచ్చుకున్నాడు. మనం మంచి పేరు తెచ్చుకుందామా? మనం కూడా మంచివారిగా మారుదామా? దేవుడు ఎంతో మంచివాడు కదా. దేవుని మంచి దేవుడు మనకి కలిగి ఉన్నాం కాబట్టి మనలో కూడా ఆ మంచితనం కలిగి ఉండాలి. మనం కూడా మంచి చూపించాలి. మనం మంచిని పంచుతుంటే మనకి శత్రువు అవుతున్న కారణం ఏంటి? నిప్పు దగ్గరికి ఏది కూడా రాదు, అవునా? మనం మంచి చెప్పాలి. చెడ్డదాన్ని చెప్పేటప్పుడు చూడండి, చెడ్డదని చెప్పేటప్పుడు కానీ ఎట్లా అంటారు? చెవులు నెక్కరపుచ్చుకొని అంటారు. అదే మంచి చెప్పామనుకో, మాకొద్దు, మాకు చెప్పొద్దు, ఆ మాటలు మాకు తెలుసు అంటారు. ఎందుకని? వారికి మంచి అనేది వాళ్ళకి గిట్టవు. మంచిగా గిట్టవు. మంచి అమ్మ మనం ఇలా ఉండాలి, మనం ఇలా నడుచుకోవాలి, మన కుటుంబాన్ని ఇలా పోషించుకోవాలి, దేవుని భయభక్తులు మనకి మంచి చెప్తున్నారు. అలా కాదు. అలా చెప్పకూడదు. వేరే రకం చెప్పాను వారిని మంచివారు అంటారా? మంచివారు అన్నారు కాబట్టి మనం మంచివారికి ఉండవలసిన గుణ లక్షణాలు తెలుసా? మంచివారికి ఉండవలసిన గుణ లక్షణాలు జ్ఞానము, సంతోషం ఉంటుంది, ఆనందిస్తారు అందరితో. అలా ఉండాలి. కాబట్టి మనము కొన్నేళ్ళు ఎలాగా సాక్ష్యం పొందాడో దేవతల ద్వారా మనం కూడా అలాగనే దేవుడి ద్వారా మనం సాక్ష్యం పొందాలి. మన సాక్ష్యము ఇతరులు చెప్పడం కాదు, దేవుడు మన పక్షంలో సాక్ష్యం చెప్పాలి ప్రియబిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. మరి దొక్క తగ్గుతా మంచి సత్క్రియలు చేసింది, దాన ధర్మాలు చేసింది. ఆయన మరణించినా కూడా తిరిగి లేపబడ్డది. కొన్ని దాన ధర్మాలు చేశాడు, అందరి వల్ల మంచివాడుగా పేరు పెట్టుకున్నాడు, భక్తిపరుడు. తన ఇంటి వారందరితో కూడా ఎల్లప్పుడూ ప్రార్థన చేశాడు. ఆయన ధర్మకార్యాలు ఆయన్ని రక్షించబడ్డాయి. ఆయన ధర్మకార్యాలు ఆయన భయభక్తులు కానీ దేవుని భయభక్తులు జీవించడం వల్ల ఆయనకి ఒక మంచి సాక్ష్యం దేవుడి ద్వారా సాక్ష్యం పొందుకున్నాం. అలాగే మనం కూడా మంచి సాక్ష్యం పొందుకుందాం ఈ లోపల ప్రియబిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎవరు కూడా ఎలాంటి